అందరికీ హాయ్. ఇవాళ మేము హైదరాబాద్ టు సూర్యాపేట వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ను పికప్ చేసుకోవాలి. అక్కడ వెయిట్ చేస్తున్నాడు మా కోసమే. ప్రెసెంట్ అయితే మేము సార్ కాంప్లెక్స్లో ఉన్నాం. అంటే ఇంకా వనస్పతి దగ్గర ఉన్న సార్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పి డిసైడ్ అయ్యి అప్పటికప్పటికి నిన్ననే అనుకున్నాం మేము నైట్ వెళ్ళిపోవాలని. సడన్ ప్లాన్ ఇది. ఇంకా ఎట్లనే వెళ్దామని ఎట్లా వీకెండ్ కదా అని చెప్పి ప్లాన్ చేసుకొని మేము వెళ్తున్నాము. ఇక్కడ ప్రజెంట్ అయితే బిఎన్ రేట్కి దగ్గరలో ఉన్నాం. బిఎన్ రేట్ నుంచి అట్లా హైతనగర్ నుంచి మేము అట్లా వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్కించుకొని పికప్ చేసుకొని వెళ్తాం అన్నమాట. బిఎన్ రేట్కి అయితే వచ్చేసినాం మేము. ఇక్కడే మా ఫ్రెండ్ ఇంకో ఉంటాడు. అందరూ తెలిసే ఉంటుంది అనుకోండి. ఇక్కడ బిఎన్ రేట్ ఉండే వాళ్ళకైతే బిఎన్ రేట్ చాలా ఐడియా ఉంటుంది. బాగుంటుంది ఇక్కడ పీస్ఫుల్గా. చికెన్ తిన్నావా ఏమన్నా? లేదు, తినలేదు. 4 o'clock తినలే. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. మేము యాక్చువల్లీ 6కి వెళ్దాం అనుకున్నాం. మా వాడు కొంచెం లేట్ చేసిండు, ఆఫ్ వర్క్ ఉందని చెప్పి. యాక్చువల్లీ మేము 6కే బయలుదేరాలి. కాకపోతే ఇంకా టైం పట్టింది. ఇక్కడ ఏం లేదు, కొంచెం ముందర పోయినాక రైట్ తీసుకో. వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అక్కడ వాడు మా కోసం ఒకటే ఇందాక నుంచి కాల్ చేస్తా ఉండు. 6 గంటల 5 గంటలకి రెడీ అయ్యి కూర్చోడు. మేము 4 గంటలకు రెడీ అయ్యి ఒకటే ఫోన్ చేస్తుడు, ఇంకా రారా అని. 4కి అయితే వచ్చినాం. ఇక్కడే ఉంటాడు వాడు. గంట నుంచి వెయిట్ చేస్తున్నాడు మా కోసం. వాడు కావాలని కూడా రాడు. ఇచ్చే వెయిట్ చేసినా అని చెప్పి కూడా కావాలని కూడా రాడు, లేట్ చేస్తాడు. అట్లా ఒక బ్యాగ్ వేసిండు, వస్తుండు. పొలసక్క వేసుకొని వచ్చిండు. రారా పొలసక్క. పెళ్లి కొడుక మూడోవాడు వీడే. మొత్తం 3వ దారితోని వచ్చేసాడు. 5 గంటలకు వీడైతే 5 గంటలకే రెడీ అయ్యి ఫోన్ చేస్తా ఉండుగా, ఇంకా రావట్లేరు ఏందా అని. మాకు బ్యాగ్ ఇక్కడ బిఎన్ రెడ్డి నుంచి ఇప్పుడే బయలుదేరింది. చూసుకొని పోని. నువ్వు ఎట్లా వస్తున్నావు? ఓటర్ పిచ్చోడు అడు ఏదో అనుకుంటున్నాడు. ఈ మామూలుగా వీడియో తీస్తున్నా కదా, అదేదో కావాలని వీడియో తీసి చూపిస్తున్నట్టు ఫీల్ అవుతున్నా అంటున్నాడు. కెమెరా పట్టుకుని రా అంటున్నాడు. 4 o'clock లేచిన కదా, 4 o'clock లేచి అప్పటి నుంచి వర్కే చేస్తున్నావా? దొంగ మీ ఆవిడ కూడా ఆకుడేనా? ఎంతసేపు పొద్దున ఆఫీస్కి, సాయంత్రం రాని పడుకోవాలి, మళ్ళీ తెల్లారి మళ్ళీ గోవాకు పోదాం అన్నారు, అరకు పోదాం అన్నారు. అన్ని మోసుకొని కూర్చోరు, మళ్ళీ లాస్ట్కి వస్తాను. నేను పోదామని చెప్తాను ఇప్పుడు కూడా. నేనేమన్నా ఆ రోజే నెక్స్ట్ డే మార్నింగ్ పోదామని చెప్పిన. ఇంకా మీరు రాలేదు. నెక్స్ట్ మంత్ కూడా ఉంది మరి, పోదామా? నెక్స్ట్ మంత్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వద్దా? వీనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వద్దా? చెప్పు. చాలా కథలు పడతాడు మీరు. మారదు ఇంకా. నేను పోదామని చెప్పిన. మాట్లాడద్దు మీరు. మారే టైప్ కాదాడు, మార్చే టైప్. ఇట్లా యూటర్న్ స్ట్రైట్ కొని కొంచెం లాంగ్ తీసుకొని పోవాలి. ఆటో సైన్ నెక్స్ట్ మంత్ మారేడు బిల్ ఏమంటారు? 100%. వెనకాయ అయితే సప్లై చేయడు. మాఫీ చేస్తా అంటే నేను ఇప్పుడు కూడా రెడీ. మాఫీ అరే గవర్నమెంట్ జాబ్ మనకు మాఫీ చేయాలి, ఆయనకి మాఫీ చేయాలా? రైట్. సుష్మా చేపలు మా ఊళ్ళో చెరువు ఉంది కదరా. ఇప్పుడు ఎంత చేపలు చికెన్ కూడా వండుతురా? చికెన్ ఇంకా చెప్పాలి. ఈ పెద్ద మనిషి చికెన్ కావాలి. అదే కదా, చికెన్ చేపలు 2 కావాలి. అరే స్ట్రైట్ రా, ఇటు కాదు, మనం యూటర్న్ కాదు, స్ట్రైట్ గో స్ట్రైట్. అరే తెచ్చినావా పైసా? ఇక్కడ ఫ్యూయల్ కోసం అని ఇక్కడ ఆగా మేము. ఇక్కడ కొట్టించుకొని స్ట్రైట్గా మేము హైతనగర్ రూట్ నుంచి చక్కగా వెళ్ళిపోతాం అన్నమాట. ఫ్యూయల్ అయితే కొట్టించాము మేము. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. మళ్ళీ టైం అయితే 7 అవుతుంది. మధ్యలో టిఫిన్ కోసం అని ఆదామని అనుకుంటున్నాం మేము.
అంటే ఇంతకుముందు ఇక్కడే తినాడంటే ఇక్కడ టిఫిన్ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఆపాడు. చూడాలి ఎట్లుందో టేస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇదేనా బాగుంది టిఫిన్ అన్న శ్రీకాంత్? పర్లేదు. ఆ టమాటా బాగుందా? ఏంటిది? అయితే కన్ఫ్యూజ్ అయ్యి తీసుకొచ్చినావు కదా, నిజం చెప్పు. ఇప్పుడు ఎట్లుందంట ఇప్పుడు టిఫిన్? ఎట్లుందా? నీకు నచ్చింది, నీకు నచ్చలేదు. నేనైతే అడ్జస్ట్ అవుతున్నా. ఇక్కడ మధ్యలో మేము టిఫిన్ చేసాము. టిఫిన్ అయితే పర్లేదు, యావరేజ్గా ఉంది, పర్లేదు, తిన్నంతసేపు ఉంది. దగ్గర ఇప్పుడైతే మేము ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము ఫిలిం సిటీ క్రాస్ చేసి వెళ్తున్నాము. మొత్తానికి అయితే ఇక్కడ ఫిలిం సిటీ దగ్గర అయితే ఆగాము మేము. మా ఫ్రెండ్కి వచ్చిన వర్క్ ఉందని ఆగాడు. అయిపోయింది రా, ఇదే వచ్చేసినాము. మనోడు ఇప్పుడే కార్ నేర్చుకుంటూ తోలుతా అని కొంచెం ఆరాట పడుతుండు. మనోడేమో కార్ ఆప్ మరీ వర్క్ చేస్తుంటే డెడికేషన్ చూడండి ఎట్లా ఉందో. మామూలుగా లేదు డెడికేషన్. వర్క్ చేస్తాను కదా. సరే కానీ వర్క్ ఏమో కానీ 1/2 అవర్ అవుతుంది మేము ఆగబట్టి. ఆ వర్క్ అయిపోతలేదు, ఈ బయించి బండికి కదులుతలేదు. ఏం చేయాలో మాకు అర్థం అయితే లేదు. ఏమంటాం మాది అంతేనా? ఏం చేయాలో ఎంతసేపు అవుతారా? 10 minutes అంట ఫ్రెండ్స్. వెయిట్ చేద్దాం. కార్ ఆప్ మరి వర్క్ చేస్తున్నా అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో వ్యాపారం. అయిపోయిందండి మా వర్క్. అయిపోయింది వర్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ గంటన్నర ఆగినాం. గంటన్నర తర్వాత మనోడు వర్క్ అయిపోయింది. ఇప్పుడే బండి బయలుదేరింది. వీడు మాత్రం మంచి వెనకాల కూర్చొని దర్జా ఎట్లా కూర్చుండా మామూలుగా లేదు ఇది. మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 1 అవర్లో మేము రీచ్ అయిపోతాము. దగ్గర చట్టుపల్లి దగ్గరలో ఉన్నాము. క్రాస్ చేసేస్తాము. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఏం లేదు కాబట్టి మేము తొందరగా వెళ్ళిపోతున్నాం. ఒక టైం అయితే ఏం పట్టట్లేదు. ఇక్కడ మధ్యలో టీ తాగామని చెప్పేసాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఆ విలేజ్ రూట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే చక్కగా మా ఊరి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. మొత్తానికి అయితే ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తానికి అయితే మా జర్నీ ప్రశాంతంగా జరిగింది. ఊటకూరు నెక్స్ట్ వచ్చేది మనకు ఊటకూరు అనమాట. ఇప్పుడు ఇటు పోతుంటే వ్యూ చూడు బాగుంటుంది. చుట్టూ రోడ్డు మధ్య నుంచి పొలాలు ఉంటాయి. అన్ని టెంపుల్ హనుమాన్ స్వామి టెంపుల్ ఇది. ఎంత వచ్చిన జర్నీ? 110 వచ్చినారు మాది. 180 అంతే. 4 ఉండదు, 2 ఉంటుంది అంతే. రైట్ సైడ్ దాటితే వీళ్ళ ఊరు పోలాలి. దగ్గరలో ఉంది కదా, దగ్గరే. ఇంకా మనం ఇంకా అట్టి చూస్తుంటే ఇంకా దగ్గర. అటు మనం గాలి కోసం ఇటు వచ్చినాం కదా. అయితే అది మా ఊరు అనుకో, లోపలికి పోవాలి. మాది అట్లే ఉండదు. పెంట తొక్కిరా, పెంటగా చుట్టూ పొలం మధ్యలో మనం. అట్లానే కాదు ఇక మొత్తం ఊరు కదా, ఇక అట్లనే ఉంటుంది. ఇంకా ఇంతకుముందు మా దగ్గర చాలా ఉండే, ఇప్పుడు తగ్గిరాయి. తగ్గితేనే అంటే ఇక రోజుకి వాటికి కావాల్సిన ఆహారం లేదు, కట్టు లేదు. రోడ్ తెచ్చి పెట్టాలి. కోతి అంటే కోతి రానే ఉంటారు. అన్ని ఉంటాయేమో అటు పోతా. చెరువు కూడా ఉంటుంది. సాయంత్రం చెరువు కూడా పోదాం, అక్కడ తీసుకొని తాగుదాం. చెరువు దగ్గర కాలువలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అటు పోతుంటే అరవపల్లి అది వస్తుంది బ్రిడ్జి. మీదైతే అది హైలైట్ నేను ఏది రోడ్ మీద ఉంటుంది. మీకుంటే మాత్రం పొలాలు కోట్లు కోట్లు రాడు ఆయన. అదే చెప్తున్నా, 2-3 ఎకరాలు ఉన్నా కూడా మస్తు అయిపోయేది అటు సైడ్. కావాలి ఏం చేస్తే ఉండదు, కానీ ఉన్నట్టు ఉండరు కదా. ఉన్నారు మీ దాంట్లో ఎవరు ఉంటారు? ఎక్కువ గౌడ్స్ ఉంటారా మా ఊర్లోనా? అట్లా ఏముండదు, అందరూ ఉంటారు. అందరూ ఉంటారు. గీసేది కళ్ళు వాళ్ళు ఉంటుంది. మొత్తం ఫేమస్ మా సైడ్ అది.
భలే ఉంటాయి ఈ రోడ్లు. ఇన్ని రోజులు ఉన్నా అట్లనే ఉంటుంది. ఆ సీసీ అదే ఒక దగ్గర ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక దగ్గర ఉండదు. ట్రాక్టర్ జెట్ స్పీడ్లో వస్తుంది. యమధర్మ వచ్చినట్టు వస్తుండు. వచ్చేసినాం మనం. ఇదే మన ఊటుకూరు ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ మన ఊటుకూరుకి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక మన దాకా కన్స్ట్రక్షన్ టెంపుల్ ఇదే గంగదేమ్మ టెంపుల్. ఇది అయిపోలే, అయిపోయింది. పండగ కూడా చేసేసారు టెంపుల్. ఇది టెంపుల్. ఇప్పుడు మన ముందుకు వెళ్తే మన టెంపుల్ వస్తుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. అంటే మా ఇంటి దగ్గర మేము చేసేది. అప్పుడు పండుగ వచ్చినా ఇదేనా? ఇది కాదు, ఎప్పుడు వచ్చినారా? ఇదేం రాదు. వచ్చినా కదా. అంటే వీళ్ళు ఊటుకూరు గ్రామం, గ్రామం ఇది విలేజ్. సిటీ టెక్నాలజీ అనుకున్నా ఏంది ఇంత. అది అది ముచ్చట. ఇక్కడ పెట్టేసి దగ్గర కానీ పెట్టు. ఏ ఊరు ఇది? ఇదే ఊరు, ఇంకే ఊరు. వెళ్ళేది ఒక్కపోతే బాగుంటుంది. గెట్టింగ్ స్వెట్, ఫుల్ స్వెట్ ఉంటుంది ఇక. ఇప్పుడు మీరు దిగి చూస్తే గాలి ఇటు ఇటు ఆడేమన్నా కొత్తగా వచ్చిండ. నువ్వు వచ్చినావు కానీ స్లో. ఓకే, బ్యాక్ యార్డ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మేము అందరం. ఇప్పుడే వీళ్ళు కళ్ళు కూడా తాగిర్రు. అయితే బాగుందా? సూపర్ ఉంది. సూపర్ ఉందా? బాగుంది. అట్లా ఉంటాం మరి. సూపర్ సూపరా? బాగుంది. ఓకే.